హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే హోలీకి కలర్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం చూద్దాం. వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ హోలీ కలర్స్ని చేసుకోవచ్చు వితౌట్ కెమికల్ అనమాట. బయట కొనే హోలీ కలర్స్లో కెమికల్స్ ఉండడం వల్ల మన స్కిన్కి అది మంచిది కాదనమాట. సో మనం ఇట్లా ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా మంచిగా హోలీ ఆడేసుకుంటారు. సో మనం ఈ కలర్స్ని తయారు చేసుకోవడానికి ఒక 4 బౌల్స్ తీసుకున్నాను నేను. 4 కలర్స్ అనమాట. అన్నిట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లో మాత్రం నేను ఇక్కడ బీట్రూట్ కలర్తో చేద్దామనేసి బీట్రూట్ని అట్లా ముక్కలుగా కట్ చేశాను. దాన్ని గ్రైండ్ చేసేసుకొని దాన్ని కొంచెం వడబోసేసుకుంటే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మంచిగా మనకి లైట్ పింక్ కలర్గా వచ్చేస్తుంది అనమాట. డార్క్ కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఏదైనా కలర్ యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ అయితే ఇట్లా లైట్ పింకే వస్తుంది. సో ఇక్కడ ఫుడ్ కలర్ నేను యాడ్ చేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఎట్లాంటి కలర్ ఉన్నా సరే మీరు అట్లా వేసేసుకోవచ్చు. చూడండి, అది గ్రీన్ కలర్ ఏదో ఆరెంజ్ కలర్. ఇక్కడేమో న్యాచురల్గా దాంట్లో పసుపు, మనం ఇంట్లో వాడే వంటలకు వాడే పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని కలిపేస్తున్నాను వాటర్లో. సో అన్ని బౌల్లో అట్లా కలర్స్ కలిపేసుకున్న తర్వాత కొంచెం అది పసుపు కాబట్టి అది కొంచెం చిక్కగా ఉంది, దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా అన్ని బౌల్స్లో కలర్ని మనం కలుపుకోవడానికి వేరే వేరే స్పూన్లే యూజ్ చేయాలన్నమాట. దీంట్లో కార్న్ఫ్లోర్ని నేను వాడుతున్నాను కలర్ కోసము. ఆ కార్న్ఫ్లోర్ అయితే మనకి మంచిగా కలర్ అనేది తయారు చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఈ కలర్లో మంచి స్మెల్ రావడానికి ఇక్కడ నేను టాల్కమ్ పౌడర్ని వాడుతున్నాను. లేదంటే అక్కడ వాటర్కి బదులు రోజ్ వాటర్ని కూడా వాడచ్చు అనమాట. టాల్కమ్ పౌడర్ అయినా కానీ మనకి మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది. లేదంటే పర్ఫ్యూమ్ ఉన్నప్పుడు అది ఒక 2 డ్రాప్స్ కూడా వేసేసుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట కలర్స్ అనేవి. సో అట్లా అన్నిట్లో కొంచెం కొంచెం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా వేసేసుకున్న తర్వాత అన్నిటిని కలిపేసుకోవాలన్నమాట. సో అది కొంచెం మన కార్న్ఫ్లోర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, అది తొందరగా గట్టిగా అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసి కలుపుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, సరిపోకపోతే కొంచెం అన్న వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అక్కడ వాటర్లో ఆ కార్న్ఫ్లోర్ అనేది చాలా గట్టిగా అయిపోయినందుకు మనం కొంచెం వాటర్ని ఇట్లా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా అట్లా వచ్చేసారనమాట. తర్వాత ఆ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో, పింక్ అన్నీ కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం కేక్ బ్యాటర్ చేస్తాం కదా మనం, దానికంటే కొంచెం లూజ్గా అనమాట. సో అట్లా పలసగా అయినా కొంచెం గట్టిగానే ఏం పర్వాలేదు. దీన్ని మనం ఆరబెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆరడానికి టైం పడుతుంది అంతే. మనం నీళ్ళు ఎక్కువ పోస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం తక్కువ పోస్తే చూస్తున్నారు కదా, మనం ఒక ప్లాస్టిక్ కవర్ పైన దాన్ని వేసేసుకోవాలి. లేదా ప్లేట్స్లలో కూడా వేసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. ఎండ ఉన్నప్పుడు ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు. ఒక నైట్ అంతా అట్లా పెట్టేసేయాలి. నేనైతే ఇది ఒక 4-5 అవర్స్ పెట్టినా అనమాట. ఈ కలర్స్ని మనం మైదా పిండి లేదా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ దానికి టైం అనేది ఇంకెక్కువ పడుతుంది అనమాట. తొందరగా చేసుకోవాలంటే ఇట్లా మనం కార్న్ఫ్లోర్తో చేసుకోవచ్చు. చూసినారు కదా, అది మంచిగా ఎండిపోయింది. అట్లా ఎండిపోయినప్పుడు దాన్ని మనం చేయితో అట్లా తీసేసుకోవాలి. తీసిన తర్వాత దాన్ని ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇంకా మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి గులాలు ఎట్లా ఉంటుంది, చాలా సన్నగా అట్లా అయిపోతుంది. మనం మిక్సీ పట్టేసుకుంటే ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి, అంత టైం కూడా పట్టదు. జస్ట్ చూస్తున్నారు కదా, నేను మిక్సీ పట్టేసి ఆ బౌల్లోకి వేసేసిన అనమాట. అది మనకి మెత్తటి గులాల్ లాగా తయారైపోయింది అనమాట. ఇక్కడ బీట్రూట్ అది కలర్ ఎక్కువ రాలేదు, లైట్ పింక్ కలర్గానే వచ్చింది. సో ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ మంచి కలర్ఫుల్గా హోలీ కలర్స్ అయితే ఇట్లా తయారు చేసేసుకున్నాను నేను. మీరు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. న్యాచురల్గా కలర్స్ని ఇంట్లోనే తయారు చేసేసుకోండి. పిల్లలు పెద్దలు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగనే హోలీ. హోలీ అంటే రంగుల కేలి. దీని వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయంట. ప్రతి రంగుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఎల్లో కలర్ని శుభకార్యాలకు ప్రతీకగా వాడతారనమాట. గ్రీన్ కలర్ వచ్చేసి విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఆరెంజ్ కలర్ ఏమో వెలుగుకి ప్రతీకగా భావిస్తారు. సూర్య భగవానికి సంబంధం కలిగి ఉంటుందన్నమాట ఆరెంజ్ అనేది. పింక్ కలర్ అయితే ఆడపిల్లలకు చాలా ఇష్టం అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకోదగ్గ కలర్ అనమాట ఈ పింక్ కలర్ అయితే. దీన్ని గులాల్ అంటాం కదా. సో ఈసారి హోలీకి ఈ కలర్స్తో మీరు కూడా హోలీ జరుపుకోండి. కెమికల్స్ లేని హోలీ కలర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హోలీ. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.